ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్జున్ వస్తున్నాడు ఏంటి? ఈ కేసుకి అర్జున్ కి ఏంటి సంబంధం? అర్జున్ గారే లాయర్. అర్జున్ లాయరా? అవును మావయ్య గారు. తను బిజినెస్ మ్యాన్ కదా వదినా? ఒకప్పుడు లాయర్ కూడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సఫారీ కోట్ వేసుకోవాల్సిన బిజినెస్ మ్యాన్ నల్ల కోట్ వేసుకుంటున్నాడేంటి? అర్జున్ కూడా లాయరే మేడం. అర్జున్ ఎప్పుడు లాయర్ అయ్యాడు? వైజాగ్లో అర్జున్ వాళ్ళ డాడీ బిజినెస్ చేసేవారు. ఆయనకి ఏదో ప్రాబ్లం రావడం వల్ల అర్జున్ లాయర్ వృత్తి మానేసి బిజినెస్లోకి రావాల్సి వచ్చింది. అంటే ఎప్పుడూ లాయర్ ప్రాక్టీస్ వదిలేశాడనమాట. ప్రాక్టీసే లేనివాడు కేసులా గెలుస్తాడు లక్ష్మి. అది కూడా ఢిల్లీ లాయర్ని ఢీకొట్టి గెలవడం అంటే మాటలా? అర్జున్ గారి పైన నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఈ కేసు గెలుస్తామన్న నమ్మకం వచ్చింది. లాయర్ గారు, తను ప్రాక్టీస్ లేని చెట్టు కింద ప్లేడర్. మనదే గెలుపు. ప్రాక్టీస్లో ఉన్న లాయర్ అయినా డోంట్ వరీ, మందే గెలుపు. హాయ్ మిత్ర. హలో అంకుల్. హాయ్ అర్జున్. హాయ్ లక్కీ. హౌ ఆర్ యూ? నాట్ గుడ్ అంకుల్. మా నాన్నకి దూరం అవుతానని భయంగా ఉంది. డోంట్ వరీ, నేనున్నాను కదా. నువ్వు నాన్న దగ్గరే ఉండేలా చేస్తాను. యువర్ ఆనర్, ఈ కేసు మాతృత్వానికి మానవత్వానికి సంబంధించింది. మాతృమూర్తి మాతృదేశం ఆ దేవుని కంటే గొప్పవని మన దేశంలో భావిస్తారు. మాతృత్వం ఆడదానికి గొప్ప వరం. ఒక బిడ్డకి జన్మనివ్వడానికి ఆ తల్లి పునర్జన్మెత్తుతుంది. ఆ బిడ్డను నవమాసాలు మోసి కని పెంచుతుంది. అలాంటి తల్లికి ఈరోజు కష్టం వచ్చింది. తన ప్రాణం పెట్టి కన్న బిడ్డని తన బిడ్డ కాదు అనే అభియోగాన్ని ఎదుర్కొంటోంది. ఆ బిడ్డ ఆ తల్లి బిడ్డే అని నిరూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఆ తల్లిని విచారించడానికి బోనులోకి అనుమతించాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. పార్వతి, పార్వతి, పార్వతి. మీ పేరు? పార్వతి. మీ వృత్తి? టైలరింగ్ చేస్తూ ఉంటాను. లక్కీ అలియాస్ లక్ష్మి అనే పాప మీకు పుట్టిన కూతురేనా? అవును, ఆ పాప నా కన్న కూతురు. ఆ పాప మీకు ఎప్పుడు ఎక్కడ పుట్టిందో చెప్పగలరా? డిసెంబర్ 10, 2017వ సంవత్సరం మున్నార్లోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో పాపకి నేను జన్మనిచ్చాను.
పాప తండ్రి ఎవరు? చెప్పండి, అతను ఎవరు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు? క్షమించండి, తన వివరాలేవి నాకిప్పుడు తెలియదు. సరే, ఆ పాపను మీరు ఎందుకు వదిలేశారు? నేను ఒక అతన్ని ప్రేమించాను. తన వల్ల పెళ్లి కాకుండా తల్లినయ్యాను. అతను మోసం చేశాడు. సమాజానికి భయపడి పాపను వదిలేసి పారిపోయాను. మరి ఇన్నాళ్ల తర్వాత ఆ పాప కోసం మళ్ళీ ఎందుకు వచ్చారు? నేను చేసిన పాపం నన్ను వెంటాడుతుంది. పదే పదే నేను వదిలేసిన నా పాప నాకు గుర్తుకొచ్చేది. ఆ పాప భీతితో నేను పెళ్లి చేసుకోలేదు. ఎవరేమనుకున్నా నా పాపతో కలిసి బతకాలనుకున్నాను. అందుకే నా పాప కోసం వచ్చాను. మీ పాప వీళ్ళ దగ్గర ఉందని మీకెలా తెలిసింది? పాపని వెతుక్కుంటూ నేను మున్నార్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ హెడ్ నర్స్ పాపని వీరికి ఇచ్చినట్టు చెప్పింది. అందుకే వీరి దగ్గరకొచ్చాను. పాపను అడిగితే వాళ్ళు ఏమన్నారు? ముందు ఇస్తామన్నారు. తర్వాత పాప నా కన్నబిడ్డ కాదు అని ఎదురు తిరిగి ఇలా నన్ను కోర్టుకి ఈడ్చారు. సార్, నేను ప్రేమించినవాడు నన్ను మోసం చేశాడు. నా కన్నవాళ్ళు నన్ను దూరం పెట్టారు. నా పాప తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకెవ్వరూ లేరు సార్. పాప కోసమే నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఒట్టేసి చెప్తున్నాను సార్, ఆ పాప నా కన్న బిడ్డే. మీకు దండం పెడతాను, దయచేసి నా బిడ్డ నాకు ఇప్పించండి. నా రెక్కను ముక్కలు చేసుకొనైనా సరే నా పాపని నేను పెంచుకుంటాను. సరే, మీరు వెళ్ళొచ్చు. దర్శాల్ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్? నో యువర్ ఆనర్. ఈ లింక్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, కానీ కోర్టులో బాగానే చేసింది మనీషా. అవునాంటీ, తన పెర్ఫార్మెన్స్తో అర్జున్ కూడా క్వశ్చన్ చేయలేకపోయాడు. యువర్ ఆనర్, నా క్లయింట్ పార్వతి డిసెంబర్ 10, 2017లో మున్నార్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో లక్కీ పాపకి జన్మనిచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.